అటల్ బిహారీ వాజ్పేయి పరిచయం అక్కర్లేని పేరు. వీరు 1924 డిసెంబర్ 25న గ్వాలియర్లో జన్మించారు. 2018 ఆగస్టు 16న న్యూఢిల్లీలో పరమపదించారు. పార్టీలతో సంబంధం లేకుండా దేశమంతా గౌరవించే మానవతావాది, కవి, కవితా కోకిల మరియు భావుకుడు. 1971లో పాకిస్తాన్తో భారత్ యుద్ధం చేస్తున్న సమయంలో పాకిస్తాన్ను రెండుగా చీల్చిన ఇందిరను పొగుడుతూ దుర్గాదేవిగా అభివర్ణించిన వ్యక్తి. భారత మరో ప్రధాని శ్రీ పివి నరసింహారావు గారిని ఏక్ మౌనీ బాబాగా ఆట పట్టించిన ఆయన శైలి అద్భుతం. ఆ పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉండగా ఐక్యరాజ్యసమితికి వెళ్లే భారతీయ బృందానికి నాయకునిగా వాజ్పేయిని పంపించారు. అది వాజ్పేయి యొక్క విశిష్టత. ఆయన సమయస్ఫూర్తి అద్భుతం. ఆయన సమయస్ఫూర్తిని తెలిపే చిన్న సంఘటన తెలుసుకుందాం. బంగ్లాదేశ్ విమోచన అనంతరం ఇందిరాగాంధీ గారు 1972లో పాకిస్తాన్తో సిమ్లా ఒప్పందం కుదుర్చుకున్నారు. అప్పుడు ఆ ఒప్పందాన్ని వాజ్పేయి గారు తీవ్రంగా విమర్శించారు. అనంతరం 1977లో ఏర్పడిన జనతా ప్రభుత్వం హయాంలో విదేశాంగ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు వాజ్పేయి గారు. 1977 నుండి 1979 జూలై వరకు ఆ బాధ్యతలు నిర్వర్తించారు. అయితే ఆ సమయంలోనే సిమ్లా ఒప్పంద ప్రాతిపదికగా చర్చలు జరిపేందుకు వాజ్పేయి గారు పాకిస్తాన్ వెళ్లారు. సమావేశం ప్రారంభం అవుతుందనగా ఒక హఠాత్ సంఘటన జరిగింది. ఆ చర్చల్లో పాల్గొనే పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి 1972లో వాజ్పేయి గారు సిమ్లా ఒప్పందాన్ని అత్యంత ఘాటుగా విమర్శిస్తున్న పేపర్ క్లిప్పింగ్ని టేబుల్పై ఉంచి, ముందు మీరు దీనికి సమాధానం చెప్పిన తర్వాత చర్చలు ప్రారంభిద్దాం అన్నట్లు వాజ్పేయి వంక చూశారు. మరుక్షణం వాజ్పేయి గారు చిరునవ్వు నవ్వి, మిత్రులు గమనించాలి, అప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం అన్నారు. అంతే, హాల్ అంతా ఒకటే చప్పట్లతో నిండిపోయింది. దట్ ఈజ్ వాజ్పేయి.